బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాస్టర్ ప్రవీణ్ ది హత్య అని అందరికీ తెలుసు అంటున్నారు కేఏ పాల్. ప్రవీణ్ కేసులో పాస్టర్ నోరు మూయించడానికే ప్రభుత్వం 5,000 రూపాయల డ్రామా స్టార్ట్ చేసిందన్నారు కేఏ పాల్. 8,000 మంది పాస్టర్లకి ఇస్తే మిగతా 80,000 మంది సంగతి ఏంటి? పంతులకు ముల్లాలకు కూడా ఇవ్వాలి కదా. క్రిస్టియన్లు ఎవరు అమ్ముడుపోవద్దు, హిందువుల్ని క్రిస్టియన్లుగా చేస్తున్నారని కేఏ పాల్ అన్నారు. సీఎం చంద్రబాబు రెచ్చగొట్టాడంటున్నారు కేఏ పాల్. చంద్రబాబును చూసి పవన్ స్టార్ట్ చేశాడు. పాస్టర్ ప్రవీణ్ దేశానికి ఎంతో సేవ చేశారు, తన సువార్తలతో ఎంతో మందిని మార్చారు. ఈ విషయం కొందరికి నచ్చడం లేదు. ప్రవీణ్ను ముక్కలు చేస్తాం, నరుకుతామన్నారు. ప్రవీణ్ చేసిన తప్పేంటి అంటూ కేఏ పాల్ క్వశ్చన్ చేస్తున్నారు. ప్రవీణ్ ఎవరి మతం మార్చలేరు, ప్రవీణ్ ఎవరి కులాన్ని మార్చలేరు, ప్రవీణ్కు న్యాయం జరిగే వరకు పోరాడతానంటూ కేఏ పాల్ మరోసారి సంచలనమైనటువంటి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మరోసారి ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. ఒకసారి కేఏ పాల్ ఈ విషయం పైన ఏం మాట్లాడారో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ ఫ్రైడే గుడ్ న్యూస్ 8,000 మంది పాస్టర్లకు నెలకు 5,000 రూపాయలు ఇస్తున్నామని ఇప్పుడు ఇవ్వడం ఏంటి అంటే ప్రవీణ్ పగడాలది హత్య అని కోట్ల మంది క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు బయటకు వస్తే నోరు మూయించడానిక పాస్టర్ల ద్వారా మీరు హిందువుని క్రైస్తవులు చేసేస్తున్నారని రెచ్చగొట్టే మాటలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కదా. ఆ తర్వాతే కదా పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు 8,000 మంది క్రైస్తవ పాస్టర్లకి 5,000 ఇస్తే మరి 80,000 మంది పాస్టర్ల సంగతి ఏంటి? 1,000 మంది ములనాల సంగతి ఏంటి? 1,000 మంది హిందూ ప్రీస్టుల సంగతి ఏంటి? అందరికీ ఆర్టికల్ 14 ప్రకారం న్యాయం చేయాలి కదా. దైవజనులారా, మన ఆత్మను మనం అమ్ముకుంటామా ఇస్కరియోతు యూదాలాగా? అయినా ఆయన సొంత డబ్బు లక్షల కోట్లు దేవుని మనకి ఇస్తున్నారా? 1,00,000 రూపాయలు లేని చంద్రబాబు ఈ రోజు లక్షల కోట్లు ఆస్తిపరుడు ఎలా అయ్యాడని అందరూ ప్రశ్నిస్తున్నారు. రండి కలిసి పోరాడదాం, మనం అమ్ముడు పోవద్దు, మన పార్టీని మనం గెలిపించుకుందాం. 7569441275 ఈ కుటుంబ కుల అవినీతి పార్టీలకి గుడ్ బై చెప్దాం, మనల్ని మనం కాపాడుకుందాం. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. రైట్, ఇదే విషయం పైన కేఏ పాల్ ఈ రోజు కూడా ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ మీడియా సమావేశంలో కూడా ఈ రోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా అటు కూటమి ప్రభుత్వం కూడా పాస్టర్లందరికీ కొంత పథకాన్ని కూడా ప్రకటించింది. సో వారందరికీ రేపటి రోజున ఇంప్లిమెంట్ కాబోతున్న నేపథ్యంలో ఎవరు కూడా నమ్మకండి, విశ్వసించకండి అంటూ కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. మరోసారి కేఏ పాల్ ఈ రోజు ఏం మాట్లాడారో చూద్దాం. ఈ రోజు గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం. యేసు ప్రభు 2025 సంవత్సరాల క్రిందట మానవులందరి కొరకు, ఇప్పుడున్న 850 కోట్ల జనాభా కొరకు, ఇంతవరకు చనిపోయిన 100 కోట్ల జనాభా కొరకు 2025 సంవత్సరాల క్రిందట వచ్చి ప్రాణం పెట్టి 3వ దినాన్ని తిరిగి లేచి మరలా నేను వస్తానని ప్రకటించి మీ అందరి కొరకు శాంతినివ్వడానికి, మనసు నెమ్మది ఇవ్వడానికి, శరీరానికి ఆరోగ్యం ఇవ్వడానికి, కుటుంబంలో సమస్యలు పరిష్కరించడానికి మీరు ప్రభువుని స్మరించండి, హృదయంలో చేర్చుకోండి, రక్షకులుగా అంగీకరించండి, దేవుని దీవెనలు, శాంతి పొందండి. గాడ్ బ్లెస్ యూ. ఈ మెసేజ్ రాడికల్ సహించలేకపోతున్నారు. ఈ మెసేజ్ ఇచ్చినందుకు ప్రవీణ్ పగడాలని ముక్కలు కోస్తాం, చంపుతాం అన్నారు. ఈ మెసేజ్ ఎందుకు? ఏముంది తప్పు ఇందులో? మతం మార్చట్లేదే, కులం మార్చట్లేదే, నేషనాలిటీ మార్చట్లేదే. హృదయం మార్చుకోండి, మనసు మార్చుకోండి, తలంపులు మార్చుకోండి. మీ చూపుల ద్వారా, నడక ద్వారా, ప్రవర్తన ద్వారా ప్రభువుని చూపించండి. ఇదే మెసేజ్. అందుకనే ఈరోజు ముస్లిం బ్రదర్స్ వాళ్ళ వర్క్ ప్రాపర్టీస్ను కూడా లాక్కున్న వారికి కూడా నేను ఎందుకు మద్దతు ఇస్తున్నానంటే, వారికి ఆర్టికల్ 14, హిందూస్కి ఆర్టికల్ 14, క్రిస్టియన్స్కి ఆర్టికల్ 14 వస్తుంది. కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించాలంటే మీరు అందరూ ఇతరులను ప్రేమించాలి. గాడ్ బ్లెస్ యూ. షేర్ దిస్ వీడియో. ఇది కేఏ పాల్ మాట్లాడుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పెట్రిషా అందిస్తారు. పెట్రిషా, ఏంటి కేఏ పాల్ వ్యాఖ్యలు ఎలా చూడాలి? కేఏ పాల్ ఎవరు కూడా నమ్మకండి కూటమి ప్రభుత్వాన్ని, కావాలనే వారు నోర్లు మూయించేందుకే ఈ యొక్క తాయిలాలు ఇస్తోంది, లేకుంటే ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది అంటున్నారు. సో దానిపై అప్డేట్స్ ఏంటి? కేఏ పాల్ ఇంకా ఎటువంటి న్యాయ పోరాటం చేయబోతున్నారు?
ఎస్, పాస్టర్ ప్రవీణ్ ది హత్య అని అందరికీ తెలుసు. పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసు పైన పాస్టర్ల నోరు మూయించడానికి ప్రభుత్వం ఒక డ్రామా స్టార్ట్ చేసింది. 5,000 ఇవ్వడానికి పూర్తిగా చూస్తుంది. 8,000 పాస్టర్లకు ఇస్తే, 5,000 పాస్టర్లకు ఇస్తే 80,000 మంది సంగతి ఏంటి? పంతులకు గుడులకు కూడా ఇవ్వాలి. క్రిస్టియన్లు ఖచ్చితంగా అమ్ముడు పోవద్దు. హిందువులని క్రిస్టియన్గా చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే సీఎం చంద్రబాబు రెచ్చగొడుతున్నారు. చంద్రబాబుని చూసి పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేశారు. పగడాల పూర్తిగా దేశానికి ఎంతో సేవ చేశారు. అతని ప్రీచింగ్ గురించి ఎంతమందిని భవిష్యత్తులో చాలామందిని బాగుపరిచేలాగా చేశాడు, చాలామందికి మోటివేషన్ ఇచ్చాడంటూ కూడా కేపాల్ చెప్పుకుంటూ వచ్చారు. మరోవైపు ప్రవీణ్ పగడాలని నరుకుతాం, ముక్కలు చేస్తాం, నీ మొహం బ్లాస్ట్ చేస్తాం ఇటువంటి విమర్శిస్తారు. అసలు ఆయన చేసిన తప్పేంటి? మతం విభేదాలు ఇటువంటివి ఏది కూడా ఆయన తెరపైకి చేయలేదు. ఏ కులాన్ని కూడా మార్చలేరు. ఎందుకని అతని మీద ఇంత ద్వేష పెట్టుకున్నారు? మరోవైపు కేపాల్ కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాలకి న్యాయం జరిగే వరకు నేను ఖచ్చితంగా పోరాడతానంటూ కూడా కేపాల్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద కూడా ఇవాళ గుడ్ ఫ్రైడే సందర్భంగా కూడా ఒక పీస్ ప్రొటెస్ట్ చేస్తాము, అందరం కూడా పూర్తిగా పీస్ని సహకరిద్దామంటూ కూడా కేపాల్ చెప్పారు. మరోవైపు కూడా గుడ్ ఫ్రైడే సందర్భంగా పీస్ హార్మోనీ ఉండాలి, పూర్తిగా మరో మణిపూర్ని చేయాలనుకుంటున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు గుడ్ ఫ్రైడే గుడ్ న్యూస్ లాగా 8,000 మందికి 5 నెలలకి 5,000 రూపాయలు ఇస్తా అన్నారు. అసలు ఇప్పుడు ఇవ్వడం ఏంటి అంటే, ప్రవీణ్ పగడాల కేసు ముందుకు వచ్చినాక హత్య అని చెప్పి ఇప్పటికే క్రైస్తవులు అందరూ కూడా అనుకుంటున్నారు. ఇప్పటికే ముస్లింలు, హిందువులు అందరు కూడా బయటకు వచ్చి ఇవన్నీ నోరు మూపే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు హిందువులని క్రిస్టియన్లని రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు, మరో మణిపూర్ని తయారు చేయాలని చూస్తున్నారు. ఇదంతా అవ్వదు అంటూ కూడా కేపాల్ చాలా క్లియర్గా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు 5,000 పాస్టర్లకు ఇస్తున్నారు, 80,000 మందికి హిందువుల పరిస్థితి ఏంటి? వాళ్ళ ప్రీస్టులకి, ముస్లిం ప్రీస్టులకి సమాధానం ఏం చెప్తారు? అదే కాకుండా ఆర్టికల్ 14 ప్రకారం కూడా అందరికీ ఇవ్వాలి. ఎందుకు అని క్రిస్టియన్స్ని అమ్ముడు పోయేలాగా చేస్తున్నారు. ఎవరు కూడా అమ్ముడు పోవద్దు. అసలు సొంత డబ్బులు ఇస్తున్నారా చంద్రబాబు నాయుడు? ఇప్పుడు లక్షాధికారులు, ₹1,00,000 లేని వ్యక్తి లక్షల కోట్ల ఆస్తిపరుడు ఎట్లయ్యారని కూడా అందరూ ప్రశ్నిస్తున్నారు. అందరం కలిసి పోరాడదాం. ఒకవైపు అమ్ముడు పోవద్దు, క్రైస్తవులు ఎవరు కూడా అమ్ముడు పోవద్దు, మన పార్టీని మనము గెలిపించుకుందామంటూ కూడా సెల్ఫ్ ప్రమోషన్ కేపాల్ చెప్పాడు. మొత్తం మీద చూసుకుంటే కూడా పీస్ని ప్రొటెస్ట్ చేద్దాం అంటే పూర్తిగా పీస్ హార్మోనీ అనేది మనము 2 తెలుగు రాష్ట్రాల్లో తెద్దాం. ఎవరి మాట కూడా ఖచ్చితంగా ఎవరు వినకూడదు. క్రైస్తవులు కూడా ఎవరు అమ్ముడు పోవద్దు. ఒకవైపు హిందువుల సోదరులకి, మరి ముస్లింలకి, క్రిస్టియన్లకి గొడవలు పెట్టుకొని మణిపూర్ని తయారు చేయాలని చూస్తున్నారు. ఖచ్చితంగా అవ్వద్దు. మనమే అందరం ఐకమత్యంగా ఉండాలి, యూనిటీని చాటి చెప్పాలంటూ కూడా కేపాల్ తీవ్రంగా కమెంట్స్ వదిలారని కూడా పూర్తిగా తెలుస్తుంది. బ్రిటిష్ అంటే కేపాల్ పదే దీన్ని హత్య అని చెప్తున్న నేపథ్యంలో అటు కుటుంబీకులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, వారు కూడా బయటకు వచ్చి న్యాయ పోరాటం కోసం సిద్ధంగా లేరు. కేపాల్ మాత్రమే అటు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాని విషయంలో ఇప్పటికే అటు హైకోర్టు కూడా స్పందించింది. అయితే ఇప్పటివరకు కేపాల్ ఒక్కసారి కూడా ప్రవీణ్ కుటుంబీకులకి కలిసి వారికి కొంత సపోర్ట్గా నిలుస్తున్నట్టుగా చెప్పడం కానివ్వండి, వారిని పరామర్శించినట్టు ఇక్కడ దాఖలాలు లేవు. అటువంటి ప్రయత్నమైనా చేస్తారా? కనీసం కుటుంబం దగ్గరికి వెళ్ళి మీకు ఇంకా అనుమానాలు ఉన్నాయా, మనం ఎవరైనా న్యాయ పోరాటం చేద్దామనే విషయంలో కొంత ఆలోచించే అవకాశం ఉందా వారితో పాటుగా? ఇప్పటికే ప్రవీణ్ పగడాల వైఫ్ జెసికా కూడా అనేక సార్లు మీడియా ముందుకు వచ్చింది. తను మొహం కూడా చూపించలేని పరిస్థితులు, అంటే ఇప్పటికే కుటుంబం అంతా కూడా భయప్రాంతులకు గురయ్యారు. వాళ్ళకి ప్రాణహాని ఉంది, ప్రాణ నష్టం జరిగే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. మాకు థ్రెటనింగ్స్ ఉందంటూ కూడా కుటుంబం అనేక సార్లు చెప్పారు. 2 ఆడపిల్లలు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నారు, వాళ్ళందరూ కూడా చదువుకుంటున్నారు, పలువురు ఫారెన్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా గొడవలంతా వద్దు. ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి గొప్పగా దేవుడి గురించి ప్రీచింగ్ చేసిన వ్యక్తి. అతను శాంతిబద్ధంగా ఉంటాడు, శాంతిని ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఎవరైనప్పటికీ కూడా ఆయన హత్య అయినా, యాక్సిడెంట్ అయినా నేను ఫర్గివ్ చేస్తాను, వాళ్ళని నేను ఫర్గివ్ చేస్తాను. ఆ దేవుడు ఎవరైతే క్రైస్తవులందరూ నమ్మేదంటే యేసు ప్రభు కూడా మాకు అదే చెప్పాడు. అందరినీ కూడా మేము క్షమించే గుణం అతనికి ఉంది, మేము ఎవరినైనా సరే క్షమిస్తాము. ఈ కేసులు ఇవన్నీ కూడా మేము పోరాడే
శక్తి మాలో లేదంటూ కూడా గతంలో జెసికా చెప్పింది. అనేక మంది కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ కేసులకి దూరంగా ఉండాలని ఆలోచిస్తున్నారు. కానీ కేపాల్ మాత్రం పదే పదే ఇది హత్య అంటూ కూడా కొంచెం ప్రొవోకింగ్గా మాట్లాడుతున్నారంటూ కూడా కొంతమంది నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇది మాత్రము డ్రంక్ అండ్ డ్రైవ్లో పోలీసులు కొట్టిపాడేసే అవకాశాలు కూడా ఉన్నాయి, పోలీసులు కూడా చెప్తున్నారు. కానీ కేపాల్ మాత్రం పద్దాకా అదే చెప్తున్నాడు, ఇది హత్య అంటూ కూడా నేను హైకోర్టుకి వెళ్ళాను, సుప్రీంకోర్టు వరకు కూడా నేను వెళ్తానని చెప్తున్నాడు. కానీ ఇప్పటివరకు కేపాల్ వాళ్ళ కుటుంబ సభ్యులను కలవడం కానీ, దాని తర్వాత జెసికా బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత కేపాల్ ఎప్పుడు వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని కన్సోల్ చేయడం కానీ ఇవన్నీ కూడా కేపాల్ చేయలేడు. కేవలం మీడియాలో మాట్లాడడం, దాని తర్వాత హైకోర్టుకి వెళ్ళాడు, ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్తాను, ఇది మోమాటికి హత్య అంటూ కూడా కేపాల్ డిసైడ్ అయ్యి మాట్లాడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీని మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హిందువులు కానీ ముస్లింలు కానీ. కేపాల్ వల్ల కొంచెం హార్మోనీ డిస్టర్బ్ అవుతుందంటూ కూడా పలువురు చెప్తున్నారు. కేపాల్ మాత్రం వీలే ఇదంతా చేస్తున్నారంటూ కూడా కేపాల్ చెప్తున్నారు. మొత్తం మీద కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య కేసులో మాత్రం కుటుంబం స్పందించట్లేదు. ఈ కేసులకి మేము దూరంగా ఉంటాము, మా బ్రతుకు మమ్మల్ని బ్రతకనివ్వండి అంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. థ్యాంక్ యూ పెట్రిషా. సో మొత్తం మీద కేపాల్ మాత్రం ఇంకా ఇది హత్యగానే భావిస్తున్నాము, న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నాము, కావాలని దీన్ని నీరుగార్చే ప్రయత్నంలో భాగంగానే ప్రభుత్వం 5,000 రూపాయల డ్రామా స్టార్ట్ చేసింది అని చెప్పి కేపాల్ అంటున్నారు. 8,000 మంది పాస్టర్లకు ఇస్తే మిగిలినటువంటి 80,000 మంది సంగతి ఏంటి అంటూ ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. పంతులకి ముల్లాలకి కూడా ఇవ్వాలి కదా అంటూ కేపాల్ అడుగుతున్నారు. క్రిస్టియన్లు ఎవరు కూడా అమ్ముడు పోవద్దు అంటున్నారు కేపాల్. ఒకసారి ఈ రోజు ఆయన మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేపాల్ ఏం మాట్లాడారో చూద్దాం. కేపాల్ మాటల పైన మీ అభిప్రాయం ఏంటి? మీరు ఇంకా దీన్ని హత్యగా భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈరోజు గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం. యేసు ప్రభు 2025 సంవత్సరాల క్రిందట మానవులందరి కొరకు, ఇప్పుడున్న 850 కోట్ల జనాభా కొరకు, ఇంతవరకు చనిపోయిన 100 కోట్ల జనాభా కొరకు 2025 సంవత్సరాల క్రిందట వచ్చి ప్రాణం పెట్టి 3వ దినాన్ని తిరిగి లేచి మరలా నేను వస్తానని ప్రకటించి మీ అందరి కొరకు శాంతినివ్వడానికి, మనసు నెమ్మది ఇవ్వడానికి, శరీరానికి ఆరోగ్యం ఇవ్వడానికి, కుటుంబంలో సమస్యలు పరిష్కరించడానికి మీరు ప్రభువుని స్మరించండి, హృదయంలో చేర్చుకోండి, రక్షకులుగా అంగీకరించండి, దేవుని దీవెనలు శాంతి పొందండి. గాడ్ బ్లెస్ యూ. ఈ మెసేజ్ రాడికల్ సహించలేకపోతున్నారు. ఈ మెసేజ్ ఇచ్చినందుకు ప్రవీణ్ పగడాలని ముక్కలు కోస్తాం, చంపుతాం అన్నారు. ఈ మెసేజ్ ఎందుకు? ఏముంది తప్పు ఇందులో? మతం మార్చట్లేదే, కులం మార్చట్లేదే, నేషనాలిటీ మార్చట్లేదే. హృదయం మార్చుకోండి, మనసు మార్చుకోండి, తలంపులు మార్చుకోండి. మీ చూపుల ద్వారా, నడక ద్వారా, ప్రవర్తన ద్వారా